ఫైనల్గా ఏంటి ఈశ్వర్ తేజ్ లక్ష్యం ఏంటి అంటే ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ కావడమా, పెద్ద సినిమాలు తీయడం? అంతే, పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద డైరెక్టర్ వాళ్ళంతే ఫ్యూచర్లో. పెద్ద ప్రొడ్యూసర్ కావా? గ్లోబల్గా మన గుర్తింపు ఉండాలి. జేమ్స్ కెమెరాన్ వాళ్ళు, రాజమౌళి మరి ఎలా గుర్తింపు ఉన్నదో మనకాడ అలాగే ఉండాలి. మన ఆలోచన అన్నమాట. మనకి అనుకున్న స్టోరీ కూడా అలాగే ఉంటాయి. ఒక లార్జ్ అండ్ ద లైఫ్ క్యారెక్టర్స్ మనకు ఉంటాయి అన్నమాట. మీరు చెప్పే కథలు మీరు ఏమంటారు ఇప్పుడు? విచిత్రంగా ఉంటాయి అన్నీ. అంటే జనరల్గా సినిమా తీయకముందు మన పేరెంట్స్ వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు తీసిన తర్వాత ఏమంటున్నారు డాడీ వాళ్ళు? ఒకప్పుడు అసలు ఏం తిట్టేవాళ్ళు ఇంట్లో, అసలు బాగా తిట్టేవాళ్ళు. అంతగా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. తెలిసిందే, మధ్యతరగతి కుటుంబం. ఎందుకు మన లాంటి వాళ్ళకి సినిమాలకి అయినా అనవసరం, అయినా డబ్బున్న వాళ్ళకి చెప్పారు. కానీ ఈ సినిమా తర్వాత మొత్తం మారింది కానీ చాలా మారింది. ఇంట్లో కూడా మారింది. ఈ సినిమా ఇంత యూస్ వచ్చినాయి, ఇంత బాగా, ఇంత మంది బాగున్నారు, అంతే బాగా ఎట్లా చెబుతూ మొదలు పెట్టారు ఇక. సపోర్టింగ్ అన్నమాట ఇప్పుడు. మమ్మీ డాడీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బాగా బాగా